మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీ దానం నాగేంద్ర పెద్ద దద్దమ్మ. వాడికి కుక్కలు కూడా ఓట్లేవు. ఒకళ్ళు కుక్కకి అరే నువ్వు ఓటింగ్ చేసినాపో అంటే వాళ్ళు పోయి దానం నాగేంద్రని కరుస్తారు కానీ ఓట్లు మాత్రం వేయరు. సో అంత దిగజారిపోయాడు. ఆయనకు అసలు గెలుస్తాడని నమ్మకం లేదు దానం నాగేందర్కి. ఎంతసేపు ఏ రౌడీజం చేద్దాం, ఏ సెటిల్మెంట్లు చేద్దాం, ఏం చేద్దాం, నా అనుచరులను పెడదామా, వాడిని బెదిరిద్దామా, వీడిని బెదిరిద్దామన్న తప్ప దానం నాగేందర్కి వేరే ఆలోచన ఏమైనా ఉందా? మీరే చెప్తిరి విజయారెడ్డి అక్కని పక్కన పెట్టుకొని పంజాకుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకోవడం తప్ప దేనికి దానం నాగేందర్ పనికే రాడు అని చెప్పిరి. మీరే కదా చెప్పింది. సో ఈ దానం నాగేందర్ అనే వ్యక్తి నిజంగా దమ్ముంటే దానం నాగేందర్కి నేను ఒకటే చెప్తున్నా, దానం నాగేందర్కి దమ్మే ఉంటే అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఎంపీ స్థానంకి బొమ్మని చెప్పండి. అసెంబ్లీ నియోజకవర్గంకి రాజీనామా చేసి ఎంపీ స్థానంకి బొమ్మనండి. ఈ జిత్తుల మారి నక్కలాగా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఎంపీగా కంటెస్ట్ చేయడానికి పోతున్నా అంటే అర్థమైంది. ఈడ ఎంపీగా ఎట్లా కూడా నేను ఓడిపోతా, ఈ అసెంబ్లీ నియోజకవర్గం రాజీనామా చేసాను అనుకో మళ్ళీ నా పరిస్థితి ఏంది, ముందుకు వెనకాల నువ్వు, అందుకే నేను రాజీనామా చెయ్య ససేమిరా అంటుండట. ఇక పోతే మా పజ్జన్న చాలా మంచి మనిషి, ఆయనకు పార్టీలతో సంబంధం లేదు. అన్ని పార్టీలలో కూడా మా పజ్జన్న అంటే మా పద్మారావు అన్నను మంచిగా లైక్ చేస్తారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ అని కాదు, కొంతమంది లీడర్లు ఉంటారండి. సో వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అట్లా చివుక్కున మెరుస్తారు అన్నట్టు. సో ఇక్కడ పజ్జన్న మాస్ లీడర్. కాకపోతే అది ఎక్కడి వరకు సికింద్రాబాద్ నియోజకవర్గం పజ్జన్న ఏరియాలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్ గా పజ్జన్నను చూసి ఓట్లు వేస్తారు. కానీ మిగతా ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇది ఎంపీ స్థానం. సో అసెంబ్లీ ఎలక్షన్ లో పద్మారావు గారి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో నో డౌట్ పద్మారావు గారికి ఓట్లు పడతాయి. కానీ మిగతా ఏరియాల్లో అక్కడ కూడా మళ్ళీ ఓట్లు చీలుతాయి. అంటే పజ్జన్నకు కొన్ని చీలుతాయి, కిషన్ రెడ్డికి కొన్ని చీలుతాయి, కొన్ని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాటికి కొన్ని చీలుతాయి. కానీ మిగతా నియోజకవర్గంలో ఈ పద్మారావు పేరు కన్నా కూడా ఎక్కువ కిషన్ రెడ్డి గారి పేరే వినబడతా ఉంది. ఎందుకు వినబడతా ఉంది? ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గంకి పరిమితం అయిపోయాడు. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సో ఉస్మానియా యూనివర్సిటీకి కావచ్చు, కొంచెం ప్రత్యేకమైనటువంటి లైటింగ్స్ తీసుకురావడం కావచ్చు, సో యునెస్కోలో మన తెలంగాణ గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లను చిరస్థాయిగా నిలిచిపెట్టేటట్టు యునెస్కో తీసుకురావడం తెలంగాణ. సో ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు ఆయన కృషితోటి చేయడం జరిగింది. అండ్ అట్లనే కిషన్ రెడ్డి గారి కంటే కూడా ఇక్కడ కూడా సికింద్రాబాద్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మోడీ వేవ్ అనేది నడుస్తుంది. సో మోడీ వేయాల ఓట్లు. సో అన్నట్టు మోడీని చూసి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం, కొన్ని పర్సనల్ గా కిషన్ రెడ్డి గారు కూడా చూడడం. అయితే ఇక్కడ పజ్జన్నకి మంచి పేరు ఉన్నప్పటికీ ఆయన నించుంది ఏ పార్టీ నుంచి? బీఆర్ఎస్ పార్టీ నుంచి. మన బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ స్థానంలో ఓట్లు వేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో అందుకని ఈడ ఎవరయ్యా గెలిచేది అంటే మోస్ట్లీ బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది. సికింద్రాబాద్ విషయాన్ని నేను చెప్తున్నా, ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ ఉంటే సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది ఇక్కడ మాత్రం, సికింద్రాబాద్ లో మాత్రం. ఇక థర్డ్ ప్లేస్ లో నీచంగా దానం నాగేందర్. ఎందుకు? అక్కడ టికెట్ దానం నాగేందర్కి ఇచ్చి ఇక్కడ తప్పు చేసారు కాబట్టి థర్డ్ ప్లేస్ లో దానం నాగేందర్ ఉన్నాడు. సో ఇది సికింద్రాబాద్ పరిస్థితి. సో ఇట్లా కొన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక కొన్ని నియోజకవర్గాల ఏం చేసినా ఎట్లా చేసినా కొంతమందికి ఓట్లు వేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. రాష్ట్రంలో వీళ్ళకేస్తాం కానీ దేశంలో మాత్రం మోడీకి వేయాలి అన్నట్టుగా జోరుగా బీజేపీ కూడా వాళ్ళ అస్త్రాలతోటి ముందరికి వెళ్తా ఉంది కాబట్టి సో ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా ఇది పరిస్థితి. ఎవరు గెలిచినా ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది తప్ప సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అయితే అసలు పోటీలోనే లేదు. దానం నాగేందర్ని అసలు లెక్కలో కూడా కడతలేరు. సో అటువంటి పరిస్థితికి దానం నాగేందర్ దిగజారిపోయినందుకు పాపం పరేషాన్ ఉన్నట్టున్నాడు బాగా. సో చాలా బాధపడుతుండు, చాలా భయపడుతున్నట. మరి ఏంది నా పరిస్థితి? ఇప్పుడు పైసా ₹1 తీసాడట బయటికి. ఎందుకు? ఇక ఎట్లాగో ఓడిపోతాడని తెలిసిపోయి ఇక పైసలు ఖర్చు పెడితే ఏమైతుంది, ఉన్న పైసలు కూడా పోతాయి కదా. సో అందుకని ఎందుకు వచ్చినా కూడా నాయన జస్ట్ ఇట్లా టాటా ఉబ్దాం, ఈ అభయహస్తం ఇట్లా పెడితే రోడ్ షోలు చేద్దాం అంతే, ఇక చేతులు దులుపుకుందాం, పార్టీ ఫండ్ ఇస్తే నేనైతే ₹1 దియ్యా అని చెప్పి ఇక అట్లనే ఇక జోరుగా తపస్సు చేసుకుంటా కూర్చుండు తప్ప ఇక ఇది సికింద్రాబాద్ ముచ్చట.